ఇగో చూడు వీళ్ళకి తిరిపిడ మంచిగా బొక్క. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చేసేటండి అన్ని కింద పడేస్తున్నాడు. వేరే వాళ్ళకి ఇవ్వరా మీరు? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హే చాట్ జీపీటీ, హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ స్కిల్, వితౌట్ ఈవెన్ హార్డ్ వర్క్. హే చాట్ జీపీటీ, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఫర్ క్లాసిక్ టీవీ. హే చాట్ జీపీటీ, హౌ టు యూజ్ బ్లూ డ్రమ్ అండ్ ప్రెషర్ కుక్కర్. ఎన్ని 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 దారుణాలు సార్. మీరు ఇప్పుడు చూసిన సినారీస్ లాగా నేను ప్రతిదానికి చాట్ జీపీటీని సాగొట్టేస్తాను అనమాట. నాలాగా చాలా మంది ఉండుంటారు. అండ్ నేను ఫుడ్ బ్లాగర్, మీకు తెలిసిందే, అందరికీ ఫుడ్ రికమెండేషన్స్ ఇస్తూ ఉంటా. కానీ నాకు సలహా ఇచ్చే పెద్ద మంచి చాట్ జీపీటీ ఈ రోజు మన డేని డిసైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. చాట్ జీపీటీ డిసైడ్స్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. సో ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే విచ్ ఇస్ బ్రేక్ఫాస్ట్. నేను చాలా హెల్త్ కాన్షియస్ గా చాలా పొద్దున్న 10కి లెగిచిపోయి 10:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి నా స్పెసిఫికేషన్స్, మైండ్లోని స్పెసిఫికేషన్స్ అంతా చాట్ జీపీటీని అడుగుదాం. టైపింగ్ కూడా బద్ధకం కాబట్టి ఆబ్వియస్లీ వాయిస్ వాడతా. హాయ్ చాట్ జీపీటీ, సో నేను పొద్దున్న 10 గంటలు లెగిచాను. 10:30కి నేను ఏదో తిన్నాం అనుకుంటున్నాను టిఫిన్ బేసికలీ. బట్ నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి ఐ వాంటెడ్ హెల్దీ లైట్. అండ్ నేను బయటికి వెళ్ళలేను ప్రెసెంట్. నేను హైదరాబాద్లో ఉన్నాను, మాదాపూర్లో ఉన్నాను. వాట్ ఈస్ సంథింగ్ దట్ విల్ రికమెండ్ టు ఈట్ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్, యాజ్ అ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఇన్ హైదరాబాద్, సో దట్ నేను చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వాలి, డే మొత్తం ఇంకా మంచిగా వీడియో తీయాలి. సో నేను తెలుగులో మాట్లాడా, బట్ నాకు తెలుగు చదవడం రాదు. సో నువ్వు ఆన్సర్ ఇంగ్లీష్లో ఇవ్వి. ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అండ్ మై పర్సనల్ రికమెండేషన్ టు యూ అని చెప్పేసి రాసింది. గో ఫర్ స్మూతీ బౌల్స్ ప్లస్ ప్రోటీన్ స్మూతీ ఆర్ ఇడ్లీ. ఓకే, గాట్ ఇట్, లెట్స్ ఆర్డర్ దెమ్. A few moments later. భయ్యా జొమాటో हो गया. We got it. చాట్ జీపీటీ రికమెండ్ చేసినట్టు మనం యోగర్ట్ స్మూదీ బౌల్ తీసుకున్నాము. 300 రూపాయలకి ఇదే ప్యాకేజింగ్. వాట్ ఈస్ దిస్ జొమాటో? అసలు దారుణం. కవర్లో పెట్టించేస్తారు అలాగా. దీంట్లో 2 డబ్బాలు, బ్లూబెర్రీస్ 5, గ్రనోలా. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ ప్యాకేజింగ్. అమ్మా, దానిపైన 5 బ్లూబెర్రీలు, ఇప్పుడు దీనిపైన ఈ గ్రనోలా. నాకు చూడడానికే తినబుద్ధి కావట్లేదు. ఇది నాకు ఎందుకు ఇది రికమెండేషన్ ఇచ్చి కూడా అర్థం కావట్లేదు. నేనే బాగా చేసుకుంటా కదా. నేను ఇప్పుడు దీనికి రివ్యూ చెప్పాలా? నేనే బాగా చేసుకుంటా కదా దీనికంట. దానికి నేను చాలా ఆధారపడిపోయి చాట్ జీపీటీ అదే ఉంది. బయటికి వెళ్ళావంటే మరి ఎంత నా బద్ధకానికి ఇలా చూపిస్తుందా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ఆప్షన్ గైస్. నెక్స్ట్, నువ్వు చాట్ జీపీటీ వాడతావా? వాడతావా? వాట్ ఈస్ ద వియర్డ్ ఆర్ యూనిక్ థింగ్ నువ్వు చాట్ జీపీటీని అడిగింది? మెడికల్ కాన్వర్సేషన్స్ చేస్తాను. మెడికల్ కాన్వర్సేషన్స్ చేస్తా. డాక్టరా? ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఏమైనా అవి like yesterday I was asking it whether can I mix coffee and watermelon juice both together. What is a unique or different thing you asked ChatGPT? నేనే స్క్రిప్ట్ లో చూస్తాను థింకింగ్. అంటే ఎస్. సో దాకా ChatGPTలో మీరు యూనిక్ అండ్ వియర్డ్ గేమ్ అడిగారా? చెప్పను బ్రదర్. ఇలా కెమెరా ముందు పెట్టి క్వశ్చన్లు అడిగితే ఎలా అవాయిడ్ చేయాలని అట్లా ఉంటుంది మనతోని. దబాంగ్ అంటున్నారు గైస్. సో ChatGPT, we are a team of 10 members. I want to order something which is fun, which everyone will like and which is shareable in the food. What is the best thing that I can order in Hyderabad so that everyone can enjoy with the taste, with budget constraints also. అది ఉండాలంటే ఫైనల్ రికమెండేషన్ దగ్గరకు వద్దాం మనం. నాకు పిజ్జా కాంబోనే మంచిగా అనిపించింది. బికాస్ ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా తినొచ్చు. ఐ విల్ గో విత్ పిజ్జా కాంబో. బట్ ఫ్రమ్ వేర్ షుడ్ ఐ ఆర్డర్ ద బెస్ట్ పిజ్జాస్? బడ్జెట్ ఆల్సో యూ నీడ్ టు కన్సిడర్. అది ఉండాలంటే ఐఎమ్ లిటరలీ బిల్డింగ్ పర్ఫెక్ట్ జొమాటో కార్ట్ ఫర్ యూ అంట. ఇది ఎక్కువ ఫీల్ అయిపోతుంది నాకంటారు. ఫస్ట్ పిజ్జా రికమెండేషన్ వచ్చేసి అన్నీ క్యాలిక్యులేట్ చేసి అదే పిజ్జా హట్లో తీసుకోమండి. ఐ సెడ్ డిఫరెంట్ అన్నాం కదా అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఓలియో పిజ్జాని దెర్ ఇస్ ద స్పాట్ 50% ఆఫర్ ఉండే. ఇట్ రికమెండెడ్ దట్. ఓలియో పిజ్జాలో నేను
అందరికి కాబట్టి ఒక వెజ్ కాంబో పిజ్జా ఒకటి, ఇంకొకటి నాన్ వెజ్ కాంబో పిజ్జా ఒకటి ఆర్డర్ చేసా. అది లైక్ లిటరలీ చూసినప్పటికీ దిస్ ఇస్ సో గుడ్. 500 రూపీస్కి ఇన్ పిజ్జా విత్ 4 డిఫరెంట్ టాపింగ్స్ అండ్ ఫ్లేవర్స్. వెజిటేరియన్ పిజ్జాలో పన్నీర్, కార్న్, వెజిటేబుల్స్, ఆలివ్స్ ఇవన్నీ వచ్చాయి. అండ్ నాన్ వెజ్ మన వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు కాబట్టి అది నాన్ వెజ్ పిజ్జా కూడా పెట్టా. మ్యాటర్ ఏంటంటే ఇట్ ఈస్ సో నైస్. మంచిగా స్క్వేర్ షేప్ పిజ్జా వచ్చింది. షేరబుల్కి ఈజీగా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ పిజ్జా లాగా యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ ఆర్డరింగ్ దిస్. మనం వెళ్ళి అందరికి ఇచ్చేద్దాం. ఫస్ట్ నేను తినేసి వెళ్తాను, లేకపోతే నాకు మిగులు. బ్రో ఎన్ని కావాలంటే తీసుకున్నాం. ఎన్ని కావాలని తీసుకుంటే మిగతా వాళ్ళకి ఇవ్వద్దా? రెండు ఇగో చూడు, అగో గైస్ వీళ్ళకి తిరిపిడం మంచిగా బొక్క తిరిచేసేయండి. అన్ని కింద పడేస్తున్నాడు. వేరే వాళ్ళకి ఇవ్వరా మీరు? సింధుకి పాప సింధు ఏం చేసింది? ఏ వినయ్ తప్పు, వినయ్ పెట్టు, వినయ్ మీ తప్పురా. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పేషెన్స్ టెస్ట్ చేయొద్దని చెప్తున్నాం కదా. సో ఇది మళ్ళా లంచ్ టైం. అండ్ లంచ్ టైంకి మళ్ళీ ChatGPTని కొంచెం కెలుకుదాం. సో ChatGPT, this is lunch time and can you suggest me, should I have a thali or a North Indian food? It's like what will be good for the lunch? My honest suggestion for you based on your vibe, go for North Indian. So where should I eat this North Indian thali in Hyderabad right now? I need it also in budget. యాక్చువల్లీ ChatGPT చాలా ఆప్షన్స్ ఇచ్చింది. లైక్ గో టు గుజరాత్ భోజనాలే, మంచి ఫుల్లింగ్గా ఉండాలి అనుకుంటే. తర్వాత నైస్ ప్లేస్ కావాలంటే ఇష్టాకి వెళ్ళమంది. క్విక్ అండ్ సేఫ్ ఆప్షన్ అయితే బిక్నీర్ వాళ్ళకి వెళ్ళమంది. సో డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చింది. దీంట్లో ఐ వాంటెడ్ ట్రై బిక్నీర్ వాళ్ళ, ఎందుకంటే వరకు క్లాసిక్ టీవీలో బిక్నీర్ వాళ్ళని ఎప్పుడు ట్రై చేయలే. బట్ విల్ ఆస్క్ ChatGPT అసలు బిక్నీర్ వాళ్ళలో ఏం తినమంటుందో అడుగుదాం. సో మళ్ళీ మనం ChatGPTని దొబ్బాం కదా, అక్కడ కూడా ఏం తినాలని చెప్పేసి ఒక ఆప్షన్ చూపించింది. థాలీ చెప్పింది, చోలే భటూరా చెప్పింది, రాజ్మా చావల్ చెప్పింది. లైట్ అండ్ కాస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలంటే రాజ్మా చావల్ తీసుకోమంది. బట్ దిస్ రాజ్మా చావల్ ఇస్ కాస్టింగ్ 375 రూపీస్. బడ్జెట్ ఫ్రెండ్లీయా? ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయా? ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయా? చెప్పండి. అయ్యో చీటింగ్ ఆన్ మీ ChatGPT. ఓకే, దాంతోపాటు మన క్రియేటివిటీ కూడా కొంచెం వెయ్యాలి, మొత్తం దాని మీద డిపెండ్ అయిపోకూడదని చెప్పేసి ఐ ఆర్డర్ దిస్ డోక్లా కాండ్లీ. నాకు డోక్లా సెపరేట్ తెలుసు, కాంగ్లీ సెపరేట్ తెలుసు. ఈ రెండు కలిపి కొట్టాడు, బాగానే ఉంది. లెట్ us eat it and say how it is. This tasting good guys. యా, ఎంతైనా ఓజీ అన్నప్పుడు ఓజీ లెవెల్లోనే ఉంది. యా ఓకే, ఈ రికమెండేషన్కి ఐ విల్ థ్యాంక్ ChatGPT. Let me eat it and enjoy. కమింగ్ టు దిస్ డోక్లా కాండ్వీ, ఇది చాలా మెత్తగా చల్లగా కొత్తగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఎవరు చూడలే కదా. గుడ్. అలా చూస్తూనే ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోయింది. అండ్ నాకు ఫుల్ కడుపు నిండుగా ఉన్న టైం అయిపోయింది కాబట్టి మన ChatGPTని యూస్ చేసే స్నాక్స్ ఎక్కడ తిందామని చెప్పేసి కనుక్కుందాం. హే ChatGPT, సజెస్ట్ మీ సమ్ గుడ్ స్నాక్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఈ సజెస్టెడ్ మీ సమ్ ప్లేసెస్. ఫస్ట్ వచ్చేసి రవి పునుగుల బండి అంట. లొకేషన్ ఎక్కడ ఉంది తెలుసా? మ్యాప్ పెడితే గుంటూరులో ఉంది. ఐ సెడ్ ఇన్ హైదరాబాద్. వినపడదా ChatGPTకి? మళ్ళీ అడిగితే ఇట్ సజెస్టెడ్ మీ టు గో అండ్ ఈట్ మిర్చి బజ్జీ, పునుగులు, టీ ఎట్ శ్రీనివాస మిక్చర్ పాయింట్, హైటెక్ సిటీ దగ్గర. లెట్స్ గో. సో గైస్, ChatGPT చెప్పినట్టు వీ కేమ్ టు శ్రీనివాస మిర్చి పాయింట్, హైటెక్ సిటీ మెట్రో దగ్గర. అండ్ అది మనకు పునుగులు, మిర్చి బజ్జీ తీసుకోమంది. మిర్చి బజ్జీ మిక్చర్ తీసుకున్నా, ఎందుకంటే చూడడానికి చాలా టెంప్టింగ్ అనిపించింది కాబట్టి. దిస్ ఇస్ ద మిర్చి బజ్జీ మిక్చర్. బాగుంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఎప్పుడో తిన్నా గుర్తులే. బట్ గుడ్, మంచిగా ఉంది. ఫ్లేవర్ ఆన్ పాయింట్. బజ్జీ మిక్చర్ మొత్తం అంతా నీట్గా ఉంది. నాకు అన్నిటికన్నా ఇష్టం ఏంటి అంటే బజ్జీలో వేసిన పూలు వేస్తారు కదా, అది నాకు చాలా ఇష్టం. అవి పునుగులు చూడడానికి ఈ పునుగులు మంచిగా కనబడుతున్నాయి. అంటే ఈట్ ఇట్.
నాకు ఈ పినుగులు చూస్తే ఇదే గుర్తొస్తుంది. తెల్ల పిండి ఏమో గ్రైండర్లో ఎర్ర చట్నీ రొక్కల్లో రుబ్బాను అంకుల్ 2 ప్లేట్లు పునుగులు. నైస్, ఇది ఆల్సో నైస్. ఆఫ్టర్ సో లాంగ్ అండ్ ఈటింగ్ గుడ్ పునుగులు. మీకు పునుగులు క్రేవింగ్స్ హైదరాబాద్ వస్తే యూ మస్ట్ డెఫినెట్లీ కమ్ టు శ్రీనివాస బజ్జీ పాయింట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రికమెండేషన్స్. గుడ్ ఓన్లీ. ఇది అంతా కలిపి 150 రూపీస్ అయింది మనకి కాస్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మొత్తం పొద్దున్న నుంచి ఇంకా రాత్రి తిందాం అనుకున్నాను, కానీ ఇంత తిన్న తర్వాత నేను తినలేను. చార్జీపీటీ ఇంకా అడగను కూడా రాత్రికి ఏం తిందామని చెప్పేసి. అండ్ ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మీరు చార్జీపీటీ అడగాల, నన్ను అడగాల ఫుడ్ రికమెండేషన్స్ అయితే ఫుడ్ రికమెండేషన్స్ నన్ను అడగండి. వేరే ఎవరన్నా చార్జీపీటీ అడగండి, దానికి సంబంధం లేదు. నేనైతే మంచి ఫుడ్ రికమెండేషన్స్ ఇస్తాను. అండ్ ఇంత మంచి ఫుడ్ రికమెండేషన్స్ ఇస్తున్నందుకు, లేకపోతే మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అర్థమైనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విడితే చెప్పాలి నాది. అర్థమైనా? నాది. బాయ్.